నమస్తే స్వామి. ఒక పెద్దావిడ అంటే వయసులో పెద్దావిడ అంటే ముసలామె ఒక గుడి దగ్గర రోజు అడుక్కుంటూ ఉంటుందంట. ఉదయాన్నే రావడం, అడుక్కోవడం, సాయంకాలం ఇంటికి పోవడం ఇలా జరుగుతూ ఉంటుందంట. ఒకరోజు ఒక అయ్యవారు గురువు గారు ఆ గుడికి వచ్చి పోతూ ఆమెను చూస్తాడంట. ఆమెను గుర్తుపడతాడు. ఆమెకు ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఆ టీచర్ యొక్క స్టూడెంట్ అంట. అప్పుడు అతను గుర్తుపట్టి అడుగుతాడు, ఏమ్మా నువ్వు పలానా అబ్బాయి వాళ్ళ అమ్మవు కదా, నీ కొడుకు మంచివాడు కదా, నీకు డబ్బు ఉంది కదా, ఎందుకని ఇలా అడుక్కుంటున్నావు అని అడుగుతాడంట. ఆ పెద్ద ఆమె చెప్తాదంట, నాకు నాకు భర్త చనిపోయినాడు నాయన, నా కొడుకు ఉద్యోగానికంటూ 10 నెలలు అయిపోయింది నాయన, బయట పోయి ఇంతవరకు రాలేదు నా కొడుకు, నాకు ఇంక జరుగుబాటు కావాలి కదా, దానికని ఇలా అడుక్కొని తింటున్నాను నాయన అని చెప్తాడంట. అప్పుడు నీ కొడుకు ఏమి నీకు డబ్బులు ఇచ్చి పోలేదా అని అడుగుతాడంట ఆ అయ్యవారు. నా కొడుకు ఇచ్చిపోయిన డబ్బులు అయిపోయింది నాయన అని చెప్తాదంట. పోనీ నీ కొడుకు ఏమి నెల నెల నీకేం పంపించడం లేదా అని అడుగుతాడంట. నా కొడుకు ఒక రంగు కాగితం పంపిస్తాడు నాయన ప్రతి నెల పోస్ట్లోను, దాన్ని నా గోడకి ముద్దు పెట్టుకొని నా గోడకి తగిలించుకొని నా కొడుకు గుర్తుగా చూసుకుంటూ ఉన్నాను దాన్ని అని చెప్తాదంట. అంటే ఆ అయ్యవారికి ఈమెతో కూడా ఇంటికి పోయి అసలు వాళ్ళ కొడుకు ఏం పంపిస్తున్నారో చూడాలని అనిపిస్తాదంట. అమ్మ మీ ఇంటి దాకా పోయేస్తుందా రమ్మని చెప్పి పిలుస్తాడంట. వెంటనే మా పెద్ద ఆమె లేస్తుందంట, ఎందుకంటే అయ్యవారు పిలుస్తున్నారు కదండి. పోయి చూడంగానే ఆ ఇంటి తలుపు తీసి చూడంగానే ఆ ఇంటి గోడకి 8 చెక్కులు అతికించున్నాయంట. ఒక్కొక్క చెక్కు మినిమం 50,000కి తక్కువ లేకుండా ఉన్నాయంట. ప్రతిరోజు వాళ్ళ కొడుకు చెక్కు పంపిస్తా ఉన్నాడు ఆ ఖర్చులకని. ఆమె అది చెక్కు డబ్బులు అనేది తెలియక మామూలు కాగితం అని చెప్పేసి ఆ గోడకు తగిలించుకొనేసి ఆమె పాపం భిక్షాటం చేసుకుంటూ బతుకుతూ ఉన్నది. అప్పుడు ఆ అయ్యవారు ఆ మహాతల్లికి చెప్తాడంట, అమ్మా మీ అబ్బాయి దీంట్లో డబ్బులు పంపిస్తున్నాడు, ఇది నువ్వు కానీ బ్యాంకు కానీ చేసుకుని ఇస్తే నీకు బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తారమ్మా అని చెప్పి ఆమెకు అర్థమయ్యేలాగా చెప్తాడంట. ఆ తల్లి అవునా నాయన, నాకు ఇప్పుడు దాకా తెలియదు నాయన, నేనేమి చదువుకోలేదు కాబట్టి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడంట. అదేవిధంగా మనలోనే ఎవరికైనా సరే ఏదైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తప్ప ఎట్లంటే అట్లా ప్రవర్తించినామనుకోండి ఇబ్బందులు పడతానే ఉంటాం. దానికనే పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకోమని చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమంది వినేవాళ్ళేమో లక్షణంగా ఉండరు, విననోళ్ళేమో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు కానీ, గురువుని గౌరవించే వాళ్ళు, భగవంతుని గౌరవించని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బాగా ఉండేటందుకు అవకాశాలు లేవు. పక్కనోళ్ళు సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. పక్కనోళ్ళు ఇబ్బంది పడాలి అనేటువంటి ఆలోచన కలిగినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటందుకు అవకాశము లేదు. దీన్ని అర్థం చేసుకొని మనం కూడా వీలైతే 10 మందికి సహాయం చేయడమో లేకపోతే ఎవరి